5, 6 ట్రాక్టర్లుందా? ఇదట అంటే మాకు ఆవులు, గేదెలు ఉన్నాయి. ఓకే. 5, 6 అదే. ట్రాక్టర్లుందా? చెరువెంతండి? మాది ఒక చోట ఎకరం ఉందండి. ఇంకో చోట ఎకరం ఉందండి. ఎకరం అంటే 2 ఎకరాలు వేరు వేరు బిట్లు. అదే ఒక్కో ట్యాంక్ 2 ఎకరాలు. ఎకరం ఎకరం ట్యాంకు. ఎకరం, ఎకరం ట్యాంకులు. 2. ఒక ఎకరానికి మీరు ఏ చెరువు కాడ ఆ చెరువు కూడా ఒక్కో ట్రక్ ఏసేయండండి. ఆ! చెరువులో కాదు, చెరువు బయట. అదే. ఆ దిబ్బ మీద పోసి 50 కేజీలు వేరుశనగ చెక్క, ఆ! 50 కేజీలు డిఓఆర్‌వి తౌడు ఆ! అదే తౌడు. ఈ మొత్తం ఏసి తొక్కేసి ఒక 50 కేజీలు సూపర్ కట్ట ఆ! ఈ మొత్తం ఏసి తొక్కేసేయండండి. ఆ! తొక్కేసి చక్కగా నీళ్లు పోసి తడిపేసి మొత్తం తొక్కేసి ఆ! ఒక వారం రోజులు అసలు దాన్ని కదుపు ముట్టుకోవద్దు. ఆ! నీళ్లు అయి గట్టి పడుతున్నప్పుడల్లా మీరు నీళ్లు పోస్తా ఉండండి. ఆ! 3 రోజులకోసారి తొక్కుతా ఉండండి. ఆ! కరెక్ట్‌గా 10 రోజులు. ఆ! 10 రోజులు మీరు ఆహ్, దాన్ని అలా డీకంపోజ్ అయితే పిగ్మెంటేషన్ అవుద్ది. ఆ! ఏమవుద్ది? చక్కగా పురుగయిపోద్ది. ఆ! అప్పుడు చెరువులో పిల్ల సైజ్ ఎంతుంది? పిల్ల సైజు 100-150 గ్రాములు ఉందండి. 100 కేజీకి 6, 7 వస్తాయండి. కేజీకి 6, 7 ఉన్నాయి కాబట్టి ఆ! మీరు ఓపికుంటే రోజుకొక ఓ రో ఒక 100 కేజీల వరకు ఒక రోజు ఏసుకోండి. ఇవాళ ఒక 100 కేజీలేయండి. మళ్ళీ ఆ! రేపు ఆగి, ఎల్లుండి ఆగి, ఓ 2 రోజులు ఆగి మళ్ళీ ఒక 100 కేజీలేయండి. ఆ! అలా ఏసుకోండి. మన లేదు ఫ్లోటింగ్ ఫీడ్ అవసరం లేదంటారా? ఏవండీ? ఫ్లోటింగ్ ఫీడ్ పిల్లెట్స్. పిల్లెటే. దాని దారి దానిదే. ఆ! ఏసి ఇది పేడ ఏసిన రోజున పిల్లెట్ ఆపేయండి. అచ్చా! మీరు ఏ రోజు ఏస్తారో ఆ రోజు ఆపేసేయండి. అదే. అంటే ఈ రోజు ఇచ్చిన తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడో రోజు మళ్ళీ అదంటే మనం పేడ ఇచ్చిన రోజు పిల్లెట్స్ ఆఫ్ చేయాలా? పేడ ఇచ్చిన రోజున పిల్లెట్ ఆపండి. మళ్ళీ తర్వాత ఆ! రోజు నుంచి మీరు కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఇబ్బందేముండదు. ఓకే. ఓకేనా? ఆ! సో, అది పిగ్మెంటేషన్ అయిపోయిన తర్వాత పురుగు పుట్టేంత వరకు వెయిట్ చేయండి. పడద్ది. ఆ! కంపల్సరీ 10 రోజులకో, 15 రోజులకో పడద్ది. అదే ఇప్పుడు మాకు చెరువు పక్కనే షెడ్ ఉందండి గేదెలది. దాంట్లో సైడ్‌లో ఏసుకోవచ్చు కదా! ఇప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు కదా! ఎండ ఎక్కడ ఏమైనా రావాలా? మీరెక్కడ ఎండ అనేది అవసరం లేదు. ఎండ పడకుండా ఏదన్నా పరదా గాని, తాటాకులు గాని ఏసుకోండి. ఆల్రెడీ షెడ్ అండి. షెడ్ పైన కప్పమంటారా? మీరు చెరువు షెడ్ కాడే పిగ్మెంటేషన్ చేస్తే తర్వాత లూజ్ అయిపోయి మొత్తం జిగురుగా వచ్చేద్ది. చెరువులో తీసుకెళ్ళలేరు. ఆ! ఆ! అందుకే చెరువు దగ్గరే చేయండి. ఆ! అంటే ఎక్కువ దూరం లేదండి. ఒక 20 అడుగులు అంతే దూరం. దగ్గరే అయితే పర్లేదండి. అంటే నేను ఆ! దూరం ఉంటే చెప్తున్నా. అదే అండి. ఏదైనా చెరువు గట్టు నుంచి చేసుకున్నాం అనుకోండి, మనకి దగ్గరలో ఉంటది. చేసుకుంటా బావుంటది. అదేలెండి. మీరు రోజు చేసుకునే జాకయితే రోజు ఏసుకోండి. లేదు రోజు ఒకసారే ఏసేయాలంటే ఆ! ఒక అర పడవేయండి. ఆ! లేదా ఒక పడవేయండి. ఆ! పడవంటే ఇప్పుడు మీది పావు కేజీలు కేజీకి 5, 6 తూగుతున్నాయి కాబట్టి. ఆ! ఓ పడవేసి ఒక వారం రోజులు మళ్ళీ 15 రోజుల దాకా ఎయొద్దు. ఆ! లేదా మళ్ళీ 10 రోజుల దాకా ఎయొద్దు. ఆ! గ్యాప్ ఇవ్వాలి. కానీ ఓ అంటే నెలకు 2 సార్లు లేదా 3 సార్లు. అంతే అంతకుమించి ఎక్కువొద్దు. ఆ! ఎక్కువ చేస్తే ఏమవుద్దంటే బాటాలు పోతాయి. ఆ! నువ్వు ఉంది కదా అని ఒకసారి ఏసేస్తే బాటం పోద్ది, గ్యాసొచ్చేద్ది. తర్వాత నువ్వు నేను ఏం చేయలేం. అదే. ఓకేనా? హ్మ్. ఓకే. అలా చేసుకోండి. ఇప్పుడు అంటే మనం గ్యాస్ ఎక్కువ రచ్చి ఏమన్నా మళ్ళీ పెను గిను అలాంటివి ఏమి రావు కదండీ ఏయడం వల్ల? దీనివల్ల పెయినేమి రాదు. యాక్చువల్‌గా అయితే తెల్ల చేపకైతే పెయినొస్తది. 0 పాయింట్‌కి గాని ఆ! కేజీలు చేస్తున్నాం కాబట్టి ఆ! పెయినొచ్చే ఛాన్స్ ఉంటది. ఆ! రాకుండా మాత్రం ఉండదు. అది రావట్లేదంటే మన అదృష్టం. పేడ అదేలెండి. వల్లే వస్తదా అంటే నువ్వు పేడ ఎయ్యని చెరువులో కూడా వస్తది. అదేలెండి. అర్థమైందా సార్? దీనివల్ల ఏమైనా గ్యాస్ వచ్చి మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ అట్లా ఏమైనా తగ్గే ఉంటాయండి? ఆక్సిజన్ లెవెల్ ఇప్పుడు తగ్గుతాకి వాతావరణం వేడిగా ఉంటే ఆక్సిజన్ లెవెల్ తగ్గుద్ది. ఆ! ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఏం తగ్గవు. ఎంత మబ్బెట్టినా, ఎంత ముసురెట్టినా సరే, ఆ! ముసురొట్టి ఎండేసి ముసురు పట్టితే అప్పుడు తగ్గుద్ది తప్ప, ఆ! వాతావరణంలో బాగున్నప్పుడు ఏసుకోండి. లోతెంత ఉంటది ట్యాంకు? లోతు 7 అడుగుల దాకా ఉందండి. 6-7. 6 అడుగులు, 7 అడుగులు ఉంది. ఇబ్బందేం లేదు. మీరిలా ఒక నెలేసిన తర్వాత జిల్లెట్టు ఆ! ఎకరానికి 5 కేజీలు జిల్లెట్టు, ఎకరానికి 5 కేజీలు సూపర్ పిఎస్ ఇసుకలో కలిపి ఇవ్వండి. 9 ఆ! దాటిన తర్వాత. ఆ! ఉదయం పూట. ఎండొచ్చే టయానికి. ఎండుండాలి. ఎండుంటేనే కొట్టండి. వానుంటే కొట్టొద్దు. ఆ! అర్థమైందా సార్? ఈ జిల్లెట్టు, సూపర్ పిఎస్. ఇది పేడ గూడా వర్షం వస్తే ఎయొచ్చంటారా? ఇది గూడా ఎండ మీకు పేడకి, వర్షానికి దానికి సంబంధం ఏముండదు. ఎలా ఉన్నా ఏసుకోవచ్చు. అట్లాగా? కాపోతే ఎండగా ఉన్నప్పుడు ఏసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటది. ఆ! తక్కువ ఏసుకోండి. ఎక్కువ ఎయొద్దు. అదేలెండి. ఉంది కదా అని ఏసేయవచ్చు. ట్యాంకులు గ్యాసొచ్చేస్తది. తర్వాత ఆ! ఇబ్బంది పడతాం. అర్థమైందా? ఆ! మంచి బలమేనండి. పేడ తినేస్తది చేప. ఆ! ఇది ఏసిన రోజున మేత ఆపేయండి. ఈ రోజు ఆ! ఆపేయండి, ఏసిన రోజు ఆపేయండి, దాని తెల్లారి రోజు గూడా ఆపేయండి. అదే. ఎందుకంటే ఇప్పుడు నేను మామూలుగా యూట్యూబ్‌లలో చూస్తుంటే ఇప్పుడు సార్ మీరు చెప్పినట్టే అట్లే ఉంది. కాకపోతే ఏందంటే ఈళ్ళు డ్రమ్ములలో ఏసి హ్మ్.
దాన్ని మొత్తం నీళ్ళు కలిపి మొత్తం ద్రవం లెక్క చేసి చల్లుతున్నారు పైన. అట్లా. ఎలాగైనా వేసుకోవచ్చు. ద్రవం చెక్కలు చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదండి. ఆ! ఒకటి మనం ఏసిన పేడను మొత్తం పురుగు తినేయాలి. ఆ! పురుగు తినేసి ఎరుగుద్దక్కడ పచ్చిగా ఆ! చెప్పాలంటే. ఆ! ఆ ఎరిగింది పిగ్మెంటేషన్ అయిన తర్వాత గ్యాస్ సగం చచ్చిపోద్ది. ఆ! పురుగు పుట్టకపోతే గ్యాసొచ్చేస్తది. అదేలెండి. అందుకే నేను చెప్పా పురుగు పుట్టేదాకా వెయిట్ చేయండని. పురుగు ఆ! పుడద్ది. 10 ఆ! రోజులకు పుడద్ది. ఆ! మీరు బెల్లం, చెక్క కరెక్ట్‌గా ఉండాలి. ఒక ట్రక్కు పేడకి 50 కేజీలు చెక్క, 50 ఆ! కేజీలు తౌడు, ఆ! 50 కేజీలు సూపరు. ఈ ఆ! 3 ఎయండి. యూరియా ఆ! ఏస్తారేమో ఎయమాకండి. ఆ! యూరియా ఏస్తే చేపకి రెడ్డిష్ వస్తది. ఆ! అసలు యూరియా అనేది 0.5కి గాని, పిల్లకి గాని అసలు వాడకూడదు స్టార్టింగ్‌లో. ఆ! అంతే తప్ప ఇప్పుడు మధ్యలో ఎక్కడా వాడకూడదు. అచ్చా! యూరియా అసలొద్దు. మరి డీఏపీ గూడా అవసరం లేదండి? డీఏపీ ఏసుకోవచ్చు. ఇప్పుడేం అవసరంలా. సూపర్ ఏస్తే ఇంక వేరేదేం అవసరంలా. సూపర్ ఏస్తే మిగతా అసలు ఏం అవసరం లేదు. యూరియా గాని అవసరంలా. ఇంకేం అవసరం లేదు. మరి అవసరంలా. ఈ బెల్లం ఇయండి? మీ ఓపికండి. బెల్లం గూడా అంతే. ఏసుకోవచ్చు. మీ ఇష్టం. హ్మ్. బెల్లం అంటున్నారు. మళ్ళా ఈస్ట్ పౌడరు అలాంటివి? మీరు బెల్లం ఏసుకోవచ్చు, ఈస్ట్ ఏసుకోవచ్చు. ఆ! అసలది ఇబ్బందేం గాదు. ఈ 3 మాత్రం మ్యాండేటరీ. అచ్చా! మనం అంటే మెయిన్ పేడ, దాని తర్వాత శనగ చెక్క, తవుడు. చాలు. మీరు ఓపుగుండి ఈస్ట్ ఏసుకుంటామన్నా సరే, ఓ 2 కేజీలు ఈస్ట్ అన్నా ఏసుకోండి. ఇబ్బందేం లేదు. ఆ! మన ఓపికేనండి ఇంక. పెంచుకునే కొద్దీ పెంచుకుంటూ ఎళ్ళిపోవచ్చు. అదే. అదే. మనం బాగా చేద్దాం అనుకుంటే బెల్లం, ఆ! ఈస్టు ఆ! చేయండి. ఓ 10 రోజులు ఆగితే మీకు చూడండి ఒకసారి. ఇప్పుడు ఆల్రెడీ నేను నిన్నే మొన్న తొక్కానండి. ఆ! అది వీడియో చేశాను గానీ ఇంక అప్‌లోడ్ చేయలే ఖాళీ లేక. ఆ! అదే. అదే అండి. ఆ! కట్లా బిళ్ళకైతే బా తింటది. కట్లా గాని, ఇది శీలావతి గాని, రాగండి ఆ! గాని. ఆ! చాలా బా పనిచేస్తది. చాలా బా ఉపయోగపడతది. కాపోతే ఆ! ఏంటంటే, మనం పేడ ఎక్కువ ఎళ్తుంది మన చెరువుకి అనుకున్నప్పుడు నెలకొకసారి జిల్లెట్టు, సూపర్ పిఎస్ కంపల్సరీ ఆ! మ్యాండేటరీ. ఆ! జిల్లెట్, కంపల్సరీ. సూపర్ 2 కలిపి మన ఇసుకలో కలిపి సూపరు. దాని తర్వాత జిల్లెట్ అంటే అయి గుళికలు లెక్క ఉంటాయి కాబట్టి అయి మామూలుగా ఏసుకోవడమే. సూపర్ కాదండి. సూపర్ పిఎస్ లిక్విడ్ ఇది. అచ్చచ్చచ్చ! సూపర్ పిఎస్ లిక్విడ్ సిపిఓడిదుంటది. ఆ! ఎకరానికి 5 లీటర్ల చొప్పున. ఆ! జిల్లెట్టు పౌడర్ అయినా పర్లేదు, గుళ్ళైనా పర్లేదు. ఆ! ఇసుకలో కలిపండి. ఈ 2 మిక్స్ చేసేయండి. ఆ! ఉదయం పూట 9 దాటిన తర్వాత కొట్టండి. అది కూడా ఎండుంటేనే కొట్టండి. వానుంటే వద్దు. ఆ! ఓకేనా? ఇది కొట్టిన తర్వాత మళ్ళీ ఏ మందులు కొట్టకూడదు. మళ్ళీ ఆ! కనీసం ఒక 4, 5 రోజులు ఆగాలి. ఆ! అది మినరల్‌గా ఉపయోగపడద్ది. కింద బాటమ్ క్లియర్ చేస్తది. ఆ! ఆ గ్యాసులు తగ్గిస్తది. ఆ! చాలా రకాలుగా ఉపయోగపడద్ది. ఒకసారి మీరు వాడి చూసిన తర్వాత చెరువులో కలర్లు కూడా మారతాయి కొంత. ఆ! ఆ! కలర్‌కి ఇక వేరు వేరు ఉన్నాయిలెండి. దానికి అదే. అదే. తర్వాత. ఆ! అది మాత్రం మ్యాండేటరీగా ఇచ్చుకోవాలి. ఓకేనా అదే. సార్? అదే. ఈ తవుడుదే నాకు కొంచెం డౌటొచ్చిందండి. ఇదే మన లిక్విడా? లేతే మనం ఎట్లా ఏసుకోవాలని జెప్పి అందుకోసం. ఏ తవుడు? తవుడు గాదు. ఇది మన పేడ ఏస్తున్నాం గదా! ఇది ఊరబెట్టిన తర్వాత ఒక వారం తర్వాత ఆ! మీరు జెప్పినట్టు పురుగు పుట్టిన తర్వాత గూడా మామూలుగా వాటర్‌లో కలిపి ఏయొచ్చా? లేకపోతే అవసరం మామూలు అవసరం లేదు. అవసరం. మీరు వాటర్‌లో కలిపి ఎయవసరం లేదు. డైరెక్ట్ ఆ! ఎసేయండి సరిపోద్ది. డైరెక్ట్‌గా మామూలుగా బొచ్చల్లో ఏసేసుకొని ఏసేయొచ్చు. మీరు పడవలో. పడవలో ఎళ్లి చెరువు మధ్యలో అక్కడో పార ఎసేసినా పర్లా. ఆ! చెరువు విడగొట్టేటట్టు ఎసుకున్నా పర్లా. అదేలెండి. లేదు అక్కడో పార అక్కడో కొంచెం ఎసుకున్నా ఎళ్ళిపోయినా పర్లా. అదే. ఒకే చోట మాత్రం ఎయమాకండి. అదే. చెరువంతా తిరగండి. ఓ బారు, పడవ అలా ఎసుకుంటే ఎళ్ళండి. అలా ఆ! ఎసుకుంటా రండి. ఆ! సరిపోద్ది. సరే. ఇప్పుడు అరపడవ, వర్షాకాలం పడవ ఏసుకోవచ్చు గదా! ఏవండి? ఇప్పుడు వర్షాకాలం గదా! ఏసుకోవచ్చు గదా! ఏసుకోవచ్చండి. ఇబ్బందేముండదు. యాసకాలం ఎయకూడదు. యాసకాలం గ్యాసులొచ్చేస్తాయి. అచ్చచ్చ! మీరు మన మ ఛానెల్ ఫాలో అయితే మీకర్థమయ్యేది అయి. ఏ టైంలో మామూలుగా ఏసుకోవాలి. ఆ! ఓకేనా సార్? ఇంకేమైనా ఓకే. డౌటుందా? లేదు. ఈ వర్షాకాలం, చలికాలం ఏసుకోమంటారు. మన జనవరి కాడ నుండి ఆపేయమంటారు. ఏప్రిల్ నుంచి మార్చి నుంచి ఆపేయండి. జనవరి, ఫిబ్రవరి గూడా ఏసుకోవచ్చు. జనవరి, ఫిబ్రవరి ఏసుకోవచ్చు. మార్చి నుండి వద్దిక. మార్చి, ఏప్రిల్, మే, జూన్. మే గూడా ఆ! ఆపేసి జూన్ నుండి ఏసుకోవచ్చు. జూన్ గూడా ఆ! జూన్ 15వ తారీఖు దాటిన తర్వాత ఎయ్యాలి. అప్పుడు గూడా వర్షాలు పడతాయి. ఫస్ట్ ఆ! వానకెయకూడదు. ఆ! ఫస్ట్ వాన, రెండో వాన పడేంత వరకు ఎయకూడదు. ఫస్ట్ వాన, రెండో వానకి ఇది టెంపరేచర్‌లు ఎక్కువైపోతాయి. అదే. ఓకేనా సార్? ఓకే అండి. ఓకే. థాంక్ యూ. ఓకే సార్. ఉంటా.